నమస్తే, నేను రేచల్. వెల్కమ్ టు సత్యాగ్రహి డైలీ బులెటిన్. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లను చూస్తుంటే గాజాను తలపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. పేదల ఇళ్లను కూలగొట్టి వారిని ఈ ప్రభుత్వం రోడ్డుపాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ప్రజలను ఎంత ఇబ్బంది పెడుతున్నారని, అయితే ఇంకో 2 ఏళ్లు మాత్రమే అది సాధ్యమన్నారు. ఆ తర్వాత సినిమాలో హీరో వచ్చినట్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తారని తేల్చి చెప్పారు కేటీఆర్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో పనులు ముగిసే వరకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి చెక్ పోస్ట్ వరకు ట్రాఫిక్ మళ్లించారు అధికారులు. వాహనదారులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. ముగ్దా జంక్షన్ నుంచి కేబీఆర్ పార్క్ చెక్ పోస్ట్ వరకు అండర్ పాస్ ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. లడ్డూ వివాదంపై ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. లడ్డూ అంశంపై చర్చ జరపాలని పట్టుబట్టిన వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియం ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మండలి చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్షాలు సభ సజావుగా జరగడానికి సహకరించాలని కోరారు. ఇక మీరు రాజకీయాలు చేసుకోండి, కానీ కుర్చీని అవమానించొద్దు అంటూ అసహనం వ్యక్తం చేశారు ఆయన. అనంతరం సభను వాయిదా వేశారు. అయితే సభ వాయిదా పడినా అక్కడే ఆందోళన చేపట్టారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. వచ్చే నెల మార్చి 3న వేములవాడలోని ప్రధాన రాజన్న, భీమేశ్వర ఆలయాలతో పాటు అనుబంధ ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3వ తేదీన ఉదయమే శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలను మూసివేయనున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ రోజు ఉదయం ప్రాతకాల పూజ అనంతరం రాజన్న ఆలయంతో పాటు మిగతా దేవాలయాలను మూసివేసి భక్తుల దర్శనాలను నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. ఇక మార్చి 3న మధ్యాహ్నం 3:30 పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ సహా ఈ కేసులో ఉన్న మరో 22 మందికి క్లీన్ చిట్ ఇచ్చింది. వారిపై నమోదైన అభియోగాలన్నీ ప్రత్యేక జడ్జి జితేంద్ర సింగ్ కొట్టిపారేశారు. మద్యం విధానాన్ని రూపొందించే క్రమంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలో వాస్తవం లేదని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర కానీ నేరపూరిత ఉద్దేశం కానీ లేదని వెల్లడించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు తెలిపింది రౌస్ అవెన్యూ కోర్టు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అన్నా డిఎంకే బహిష్కృత నేత పన్నీరు సెల్వన్ డిఎంకేలో చేరారు. ఇక ఆయనకు కండువా కప్పి సీఎం స్టాలిన్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. దివంగత నేత జయలలితకు పన్నీర్ సెల్వం అత్యంత సన్నిహితుడు. ఆమె మరణానంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినా ఆ తర్వాత జరిగిన పరిణామాలతో అన్నా డిఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు పన్నీర్ సెల్వం. ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధంలో పాకిస్తాన్కు భారీ షాక్ తగిలింది. పాకిస్తాన్ వైమానిక దళంపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లు ఎదురుదాడి చేశారు. ఈ దాడిలో పాకిస్తాన్ తన F-16 యుద్ధ విమానాన్ని కోల్పోయినట్లు సమాచారం. పాకిస్తాన్ వాడుతోన్న F-16 యుద్ధ విమానం కూలినట్లు ఆఫ్ఘనిస్తాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక అర్ధరాత్రి పాకిస్తాన్ వైమానిక దళం ఆఫ్ఘనిస్తాన్పై ఆకస్మిక దాడులకు దిగింది. కాబుల్, కాందహార్ పట్టణాలపై బాంబులతో విరుచుకుపడింది. కాబుల్, కాందహార్పై తాము జరిపిన దాడుల్లో 133 మంది తాలిబాన్లు మృతి చెందినట్లు పాక్ వెల్లడించింది. అటు రివర్స్ అటాక్ స్టార్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఖోస్ ప్రావిన్స్లో ఉన్నటువంటి పాకిస్తానీ మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. జెఫ్రీ ఎప్స్టీన్ వ్యవహారం అమెరికాను కుదిపేస్తోంది. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలున్న విషయం నిర్ధారణ కావడంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం చీఫ్ పదవికి బోర్డ్ బ్రాండే రాజీనామా చేశారు. ఎప్స్టీన్ ఏర్పాటు చేసిన 3 బిజినెస్ డిన్నర్లలో బ్రాండే పాల్గొన్నట్లు అమెరికా న్యాయశాఖ వెల్లడించిన కొద్ది గంటల్లోనే బ్రాండే తన పదవికి రాజీనామా చేశారు. మరోవైపు ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కు సైతం ఎప్స్టీన్ మరకలంటాయి. ఇద్దరు యువతుల మధ్య సేద తీరుతోన్న స్టీఫెన్ హాకింగ్ ఫోటో ఆన్లైన్లో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన హాకింగ్ ఫ్యామిలీ ఆయనకు ఎప్స్టీన్తో ఎలాంటి సంబంధము లేదని స్పష్టం చేసింది. టాలీవుడ్ క్రేజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక వివాహం ఘనంగా జరిగింది. అనంతరం ఈ కొత్త జంట ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వైవాహిక జీవితం సుఖ సంతోషాలతో సాగాలని విజయ్, రష్మిక దంపతులకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇక హైదరాబాద్లో మార్చి 4న బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణాలో జరగనున్న తమ రిసెప్షన్కు రావాల్సిందిగా మోదీని ఆహ్వానించారు విజయ్ దంపతులు. ఈ గ్రాండ్ రిసెప్షన్ వేడుకకు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది.
టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ మరో అరుదైన రికార్డును తన పేరుపై లెక్కించుకున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్లో 3 వికెట్లు తీసిన హర్షదీప్ T20 వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లుగా రికార్డు సృష్టించారు. అప్పటి వరకు బూమ్రా పేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు.